హాయ్ ఆల్, ఈరోజు మనం ప్యాటర్న్ మేకింగ్ నేర్చుకుందాము. స్టార్టింగ్ నుంచి అసలు ప్యాటర్న్ మేకింగ్ అంటే ఏంటి? చాలామంది కట్ చేసి ఇవ్వండి నేను కుట్టేస్తాను అంటారు. ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉన్నారు, మా మమ్మీ మా వదిన కట్ చేసి ఇస్తే చక్కగా కుడతారు. ఈరోజు మనం ప్యాటర్న్ కటింగ్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. ప్యాటర్న్ మేకింగ్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి: డ్రేపింగ్, డ్రాఫ్టింగ్ అండ్ కమర్షియల్ ప్యాటర్న్స్. డ్రేపింగ్, వితౌట్ స్టిచ్చింగ్ మనం ఏదైనా ఒక డిజైన్ని క్రియేట్ చేస్తే దాన్ని డ్రేపింగ్ అంటారు. డ్రాఫ్టింగ్, ఏదైతే మనం కుట్టాలనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ డ్రా చేయడాన్ని డ్రాఫ్టింగ్ అంటారు. ఇంకా కమర్షియల్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. సింగిల్ ప్యాటర్న్ డిఫరెంట్ సైజెస్లో యూస్ చేస్తారు. మనం డ్రాఫ్టింగ్ నేర్చుకుందాం. ప్యాటర్న్ మేకింగ్లో ఇంపార్టెంట్ పాయింట్, బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఏ ప్యాటర్న్ అయితే మనకు కావాలో డ్రాఫ్ట్ చేసి ఆ ప్యాటర్న్ని ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకొని ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఆ పీసెస్ని మనం స్టిచ్ చేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్స్: మెజరింగ్ టేప్, సీజర్స్, ప్యాటర్న్ వీల్, బాల్ పిన్స్, రూలర్స్ అండ్ పెన్స్. మనం ఇక్కడ మెయిన్గా బ్రౌన్ షీట్స్ యూస్ చేస్తాము, న్యూస్ పేపర్స్ అయినా పర్లేదు. మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. ఒక బాడీ పైన మనకి లెంత్ వైజ్గా విడ్త్ వైజ్గా అన్ని మెజర్మెంట్స్ కావాలి, లేదా స్టాండర్డ్ సైజ్ చార్ట్ ఉంటుంది, అదైనా మనం ఫాలో అవ్వచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ అని ఇక్కడ మనం బాడీ మెజర్మెంట్స్ టేప్తో ఇంచెస్ వైజ్లో మెజర్ చేద్దాం. ఇప్పుడు కనిపిస్తున్నవి మ్యానిక్విన్స్, ఇన్స్టిట్యూట్స్లో వాటిలో యూస్ చేస్తారు. ఈ వీడియోస్ ద్వారా మీరు ఏం నేర్చుకోబోతున్నారో ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ఇస్తున్నాను. స్టార్టింగ్ మనము మెజర్మెంట్ చార్ట్ నేర్చుకుంటాము. ఏమేం చాప్టర్స్ ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ మనము మెజర్మెంట్స్ ఫర్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇందులో ఏముంటాయంటే బాడీస్ బ్లాక్ మెజర్మెంట్, కుర్తీ మెజర్మెంట్స్, బాటమ్, స్కర్ట్ అండ్ బ్లౌజ్ మెజర్మెంట్. నెక్ లైన్స్ చూస్తున్నాము. నెక్ లైన్స్లోని ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు నెక్ లైన్స్ ఎలా చేస్తారు, ఎలా కట్ చేయాలి అన్నీ కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ స్లీవ్ ఎలా కట్ చేయాలి. నార్మల్ మందికి చాలా డౌట్స్ ఉంటాయి స్లీవ్ ఎలా కట్ చేయాలో. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ నేర్పిస్తాను. స్లీవ్స్, ఆ స్లీవ్ ఇది సర్క్యులర్ స్లీవ్, ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి, ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేయాలి, స్టిచ్ చేశాక ఎలా కనిపిస్తుందో కూడా మనం డ్రా చేసి చూపిస్తాం. డిజైనర్ వేర్ అంటే ఏమీ కాదు, డిఫరెంట్ వెరైటీస్ నెక్స్ స్లీవ్స్ పెడితేనే డిజైనర్ వేర్. ఒక కుర్తీకి చాలా స్టైల్స్ చూపిస్తేనే, కుర్తీయే కాదు అన్ని ప్యాటర్న్స్కి. ఇది షర్ట్ ప్యాటర్న్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్యాటర్న్. మామూలుగా ప్రిన్సెస్ కట్ అందరికీ వస్తుంది, దాన్ని డిఫరెంట్ స్టైల్స్తో కుడితేనే అది డిజైనర్ బ్లౌజ్ అవుతుంది. బాటమ్ ప్యాటర్న్, కుర్తీ ప్యాటర్న్స్ అన్ని ప్యాటర్న్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను బేసిక్ మెజర్మెంట్స్ ఒక బాడీ పైన ఎలా తీస్తారో డ్రా చేసి చూపిస్తున్నాను. ఇన్స్టిట్యూట్లో అయినా స్కూల్లో అయినా ఎవరైనా క్లాస్ చెప్పినా కూడా ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ నుండే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను డ్రా చేస్తుంది నెక్. నెక్స్ట్ షోల్డర్స్, మన చేయి చుట్టూ తీసుకునే మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లూజ్ అంటారు. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదా అది. నెక్స్ట్ మనం బస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్. బస్ట్ లూజ్ అంటే చెస్ట్, వేస్ట్ లూజ్ అంటే నడుము, హిప్ లూజ్ అంటే సీట్ చుట్టూ. మనం లెంత్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈ కనిపిస్తుంది కదా రౌండ్, అది నెక్ రౌండ్ అంటారు. మన మెడ చుట్టూ నెక్ రౌండ్. నెక్స్ట్ మనకి వచ్చేది షోల్డర్ అనేది ఒక ట్రిక్ ఉంది. భుజం మీద ఒక బోన్ ఉంటుంది కదా మనకి, ఆ బోన్ నుంచి ఈ బోన్ దాకా మెజర్ చేసేది షోల్డర్ మెజర్మెంట్ అంటారు. ఎప్పుడైనా మనకి షోల్డర్ కరెక్ట్గా రాకపోతే మనం ఆర్మ్ హోల్ మెజర్మెంట్ తీసుకుంటే అది షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ మనం బస్ట్ లూజ్ ఆర్ చెస్ట్ లూజ్, మన చెస్ట్ చుట్టూ మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేది అపెక్స్ పాయింట్స్. మనకి ఇక్కడ అపెక్స్ లెంత్ ఉంటుంది అండ్ అపెక్స్ విడ్త్ ఉంటుంది. పొడుగ్గా తీసింది లెంత్ అంటారు, 2 పాయింట్స్కి మధ్యలో తీసిన దాన్ని అపెక్స్ విడ్త్ అంటారు. అపెక్స్ పాయింట్స్ మెజర్మెంట్స్ మనకి డాట్ వేసినప్పుడు, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అప్పుడు చాలా యూజ్ అవుతాయి.
నెక్స్ట్ మనం మెజర్ చేసుకోవాల్సింది వేస్ట్ రౌండ్ లూజ్. మన నడుం పైన మనకు ఒక బోన్ లాగా తగులుతుంది కదా, అది మనకి వేస్ట్ లూజ్ తీసుకోవాల్సిన ప్లేస్. నెక్స్ట్ వేస్ట్ లెంత్ కూడా అక్కడే తీసుకుంటాము. లెంత్ ఎప్పుడు మనము షోల్డర్ నుండి తీసుకుంటాము. వేస్ట్ లెంత్, హిప్ లెంత్, ఫుల్ లెంత్, పొడవు అంతా షోల్డర్ నుంచే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మనము హిప్ లూజ్ తీసుకుందాం. హిప్ లూజ్ అంటే ఏంటంటే మన సీట్ చుట్టూ తీసుకోవాల్సిన లూజ్ని హిప్ లూజ్ అంటాము. నెక్స్ట్ మనం తీసుకోబోతుంది అబోవ్ నీ. అబోవ్ నీ అంటే ఏమి కాదండి, మన మోకాలు పైకి కొంచెం పైకి వెళ్ళిన దాన్ని అబోవ్ నీ అంటారు, మోకాల్ని నీ అంటారు. నేను ఇంపార్టెంట్వే చెప్తున్నాను. నార్మల్గా అయితే అబోవ్ నీ, బిలో నీ, అబోవ్ వేస్ట్, బిలో వేస్ట్ అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం నీ తర్వాత క్యాల్ఫ్ మెజర్మెంట్స్ తీసుకుందాం. క్యాల్ఫ్ అంటే ఏమీ కాదు, క్యాల్ఫ్ లూజ్ కనిపిస్తుంది కదా మీకు పిక్లో, దాన్ని క్యాల్ఫ్ అంటారు. క్యాల్ఫ్ లూజ్ అనేది మనకి షార్ట్స్, ట్రౌజర్స్ అలాంటివి ప్యాటర్న్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. క్యాల్ఫ్, మిడ్ క్యాల్ఫ్ అనైనా అనొచ్చు. నెక్స్ట్ మనం రాయాల్సింది బిలో క్యాల్ఫ్. నార్మల్గా మనం ఈ మెజర్మెంట్స్ ఎక్కువ యూజ్ చేయము, కానీ ఎవరైనా స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఈ అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ యాంకిల్. యాంకిల్ అంటే యాంకిల్ బోన్, మనం పట్టీలు పెట్టుకుంటాం కదా యాంక్లెట్స్, ఆ బోన్ దగ్గర ప్లేస్ని యాంకిల్ లూజ్ అక్కడ తీసుకుంటాము. మనం యాంకిల్ నుంచి 3 ఇంచుల పైకి ఒక మెజర్మెంట్ తీసుకుంటాం, బెలరీనా. ఈ మెజర్మెంట్ మనకు ఎక్కువ ప్యాంట్స్లో యూజ్ చేస్తాం. విడ్త్ వైజ్ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఉంది, అది మనం ఎక్కువ యూజ్ చేస్తాము. వేస్ట్ లూజ్కి హిప్ లూజ్కి మధ్యలో మెజర్మెంట్. మనం జీన్స్ కానీ స్కర్ట్ కానీ ఆ లెవెల్లో మనం వేసుకుంటాం. ఈ మెజర్మెంట్ని మనం బిలో వేస్ట్ లూజ్ ఆర్ అబోవ్ హిప్ లూజ్ అని కూడా అనొచ్చు. బిలో బస్ట్ లూజ్, అబోవ్ బస్ట్ లూజ్, మనకి కావాల్సిన డిజైర్డ్ ప్యాటర్న్ మెజర్మెంట్స్ మనము తీసుకోవచ్చు. ఇప్పుడు మనము లెంత్ వైజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. లెంత్ వైజ్ మెజర్మెంట్స్ ఎప్పుడు షోల్డర్ నుంచి మనకి కావాల్సిన దగ్గరికి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ టు వేస్ట్, ఈ మెజర్మెంట్ని షోల్డర్ టు వేస్ట్ అంటారు. మనం దీనికి బ్లౌజ్ కోసం యూజ్ చేస్తాము, క్రాప్ టాప్ కోసం యూజ్ చేస్తాము. దీన్ని వేస్ట్ లెంత్ మెజర్మెంట్ అంటారు. నెక్స్ట్ మనకు కావాల్సింది హిప్ లెంత్. షోల్డర్ నుంచి హిప్ దాకా తీసుకునే లెంత్ని హిప్ లెంత్ అంటారు. ఈ మెజర్మెంట్ మనం షర్ట్ లెంత్ కోసం, షార్ట్ కుర్తీస్ కోసం, షార్ట్ టాప్స్ కోసం మనము ఈ మెజర్మెంట్ బాగా యూస్ చేస్తాము. లెంత్ ఎప్పుడు మనకి నచ్చినంత తీసుకోవచ్చు. మనం వేసుకునే వాళ్ళకి ఎంత లెంత్ కావాలో, కొంతమంది లెంతీగా వేసుకుంటారు, కొంతమంది షార్ట్గా వేసుకుంటారు. మనం ఎంత హైట్ ఉంటామో లెంత్ డ్రెస్ కూడా అంతే ఉంటుంది. స్టాండర్డ్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కుర్తీ కొనుక్కుంటాము, పొడుగవుతే మళ్ళీ ఆల్టరేట్ చేయించుకుంటాం కదా, అలా లెంత్ ఎప్పుడు మనం ఏ హైట్లో ఉన్నామో ఆ హైట్లోనే తీసుకుంటాము. ఎందుకంటే నేను కొంచెం పొట్టి, నేనైతే అన్నీ కట్ చేసుకోవాలి. లెంత్ వైజ్ మెజర్మెంట్స్, అసలు ఇప్పుడు ఒక కుర్తీ ఉందనుకోండి, ఆ కుర్తీని షోల్డర్ నుంచి ఎంత హైట్లో మీకు కావాలో దాన్ని లెంత్ వైజ్ అంటారు. కుర్తీయే కాదు, ప్యాంట్ అయినా, స్కర్ట్ అయినా, ట్రౌజర్ అయినా, ఏదైనా కూడా ఆ లెంత్ని మనం ఫుల్ లెంత్ అంటాము. మన టాప్ ఫుల్ లెంత్ ఎంత, మీ ప్యాంట్ ఫుల్ లెంత్ ఎంత, ఆ పొడవుని మనము ఫుల్ లెంత్ అంటాము. లేదా టాప్ లెంత్, బాటమ్ లెంత్, నార్మల్గా ఫుల్ లెంత్ అని యూజ్ చేస్తారు ఎక్కువ. నాకు ఇప్పుడు పటియాలా ప్యాంట్కి ఈ హైట్లో నా నీస్, ఎబో నీస్, మన ల్యాబ్స్ దాకా ఉంటే చాలు టాప్. ఆ టాప్ని దాని ఫుల్ లెంత్ అంటారు. పర్టికులర్గా ఇది అది అని కాదు, మీరు ఏ డ్రెస్ అయితే కుట్టుకుంటారో, ఏ ప్యాటర్న్ అయితే కుడతారో ఆ లెంత్ని మనం ఫుల్ లెంత్ అంటాము. చూసారుగా, ఫుల్ లెంత్. ఇంకా కింద వరకు వెళ్తే అది ఫ్లోర్ లెంత్ అయిపోతుంది. అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మెజర్మెంట్స్ ఏమీ లేవు, ఆల్రెడీ మీకు తెలిసిన మెజర్మెంట్సే. అసలు స్టిచ్చింగ్, ప్యాటర్న్ మేకింగ్ రాని వాళ్ళు ఈ వీడియో నుండి స్టార్ట్ చేస్తే మాత్రం మీరు నెక్స్ట్ అన్ని వీడియోస్
ఫాలో అవ్వండి, మీకు గ్యారంటీగా ప్యాటర్న్ మేకింగ్ అనేది బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో డిస్కస్ చేద్దాము. బాడీ పైన నేను ఈ డాల్ మీద చూపిస్తున్నాను హౌ టు టేక్ లెంత్ వైజ్ అండ్ విడ్త్ వైజ్ మెజర్మెంట్స్. షోల్డర్ బోన్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ నుండి ఆ షోల్డర్ బోన్ వరకు మెజర్ చేసిన దాన్ని మనం షోల్డర్ మెజర్మెంట్ అంటాము. నెక్స్ట్ మనము బర్స్ట్ లూజ్ చూసారా, 2 చేతుల కింద నుంచి మనం బర్స్ట్ లూజ్ తీసుకోవాలి. వేస్ట్ లూజ్, ఎక్కడైతే మనం నడుము స్టార్ట్ అవుతుందో అది వేస్ట్ లూజ్. అండ్ హిప్ లూజ్ మీ అందరికీ తెలిసిందే. అబోవ్ బట్స్, మీ సీట్ మీదుగా హిప్ లూజ్ మెజర్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు 2 వేళ్ళు మనము లోపలికి పెట్టి మెజర్ చేయాలి. నార్మల్గా హిప్ 5.5 ఉంది చూసారా, 2 వేళ్ళు పెట్టి తీయంగానే 6 ఉంది. ఈ ½ ఇంచ్ మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి యూజ్ అవుతుంది. నార్మల్గా మనం ఎవరము టైట్గా వేసుకోము కదా, మినిమం లిటిల్ బిట్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ అండ్ మనము స్టిచ్ చేసేది ఎప్పుడు 2Dలో ఉంటుంది, మనం వేసుకున్నాక అది 3Dలోకి వస్తుంది. అండ్ లెంత్ వైజ్గా ఎప్పుడు మనం షోల్డర్ స్టార్టింగ్ నుండి మిడ్ ఆఫ్ ది షోల్డర్ నుంచి మనము లెంత్ వైజ్ తీసుకోవాలి. వేస్ట్ లెంత్, హిప్ లెంత్, ఫుల్ లెంత్, ఫ్లోర్ లెంత్. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో పిక్స్ ద్వారా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏ ప్యాటర్న్కి ఏ మెజర్మెంట్స్ కావాలో తెలుసుకుందాము. బాడీస్ బ్లాక్, దీనికి కావాల్సినవి షోల్డర్, బర్స్ట్, వేస్ట్ లెంత్, వేస్ట్ లూజ్, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. కుర్తీ మెజర్మెంట్స్ షోల్డర్, బర్స్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్, ఫుల్ లెంత్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, స్లీవ్ లూజ్ అండ్ ఆర్మ్ హోల్. బాటమ్ మెజర్మెంట్స్ ఫుల్ లెంత్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్, వేస్ట్ బ్యాండ్ లెంత్, యాంకిల్ లూజ్. స్కర్ట్ మెజర్మెంట్స్ ఫుల్ లెంత్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్, వేస్ట్ బ్యాండ్ లెంత్. బ్లౌజ్ మెజర్మెంట్స్ షోల్డర్, బర్స్ట్ లూజ్, వేస్ట్ లూజ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అపెక్స్ లెంత్, అపెక్స్ విడ్త్, స్లీవ్ లెంత్ అండ్ స్లీవ్ లూజ్. ఈ మెజర్మెంట్స్ మనం ఏవైతే ప్యాటర్న్స్ మనము డిజైన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేయబోతున్నామో ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. నెక్ లైన్స్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా కట్ చేయాలి, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. శృతి వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.